హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనమును దేవుని యొక్క వాక్యాన్ని భయభక్తులతో చదువుకుందాం. అందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకును ఒకటే రీతిగా ఉండును. ఆమేన్, హల్లెలూయా. చదవబడిన వాక్యమును ప్రభు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి పరిశుద్ధుడా మహోన్నతుడా నీకు స్తోత్రాలు నాయన. చదవబడిన వాక్యమును దీవించి ఆశీర్వదించండి. వాక్యంలో నుండి మీరు మాతో మాట్లాడండి. ఓ ప్రభా, ఈ గడియకు తండ్రి మీరు ఏదైతే ప్రత్యక్షపరచబడిన వాక్యం ఉన్నదో ప్రభా, దాన్ని గ్రహించుటకు మాకు సహాయం చేయండి. మీ ఆత్మచేత, మీ ఆత్మశక్తి చేత, బలము చేత ప్రభువా మాకు తండ్రి అర్థమయ్యే రీతిలో మీరు తేటగాను సూటిగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. అల్పుడును తండ్రి, దీనుడును ప్రభువా, నాకేమీ తెలియదు కానీ ప్రభువా మీరే రంగం ముందు తండ్రి మీ సంఘంతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మీ ప్రణాళిక సంకల్పం మా జీవితంలో జరిగించమని మేము తండ్రి పక్కకు తప్పుకుంటూ మిమ్మల్ని రంగం మీదకి పిలుస్తూ ప్రభువా, మమ్మల్ని తగ్గించుకు మిమ్మల్ని తండ్రి మిమ్మల్ని ఎత్తి చూపిస్తూ ప్రభువా మీ కొరకు జీవించేలాగా సహాయం చేయమని, ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరితో తండ్రి మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. కూర్చున్నాం, దయచేసి కూర్చోండి అందరూ కూడా. హల్లెలూయా. అందరు ఇక్కడ ఉన్నారా? మంచిది. చూడండి నా ప్రియమైన సోదరి సోదరుల, మొదటగా సంఘము కూడా దేవుని యొక్క పరిశుద్ధులందరూ కూడా ప్రభు యేసుక్రీస్తులో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువులందరూ కూడా దీవించునుగాక. ఆమేన్. చూడండి 13వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అక్కడ ఏమని రాయబడిందంటే, యేసుక్రీస్తు వారు గురించి మాట్లాడుతూ అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ సంఘానికి మాట్లాడుతున్నాడు. హెబ్రీ సంఘం అంటే ఎవరంటే ఇజ్రాయిల్ ప్రజలు. ఆమేన్, హల్లెలూయా. అన్యులందరికీ కూడా ఏ విధంగా ఆయన పత్రికలు రాశాడో ఆ విధంగా కూడా ఇజ్రాయేల్ సంఘానికి కూడా ఆయన హెబ్రీయులకు రాసిన పత్రికను మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. ఏమని మాట్లాడుతున్నాడు? 8వ వచనంలో యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అందరమే చెప్పండి, ఉన్నాడు. అవును, యుగయుములకు ఒకటే రీతిగా ఉండును అని దేవుని యొక్క వాక్యం అంటుంది. యేసుక్రీస్తు వారు నిన్న నేడు యుగయుగములకు ఒకే రీతిగా ఉంటాడు అని దేవుని వాక్యం అంటా ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఆయన మాట అంటున్నాడంటే, ఇజ్రాయిల్ ప్రజలు చివరి వారం మనం చూసాము, దేవుని యొక్క ముసుగు అనే మొదటి భాగం చూసాము. దాన్ని రెండో భాగంగా నేను చెప్పడానికి ప్రభు మనకి సహాయం చేయనుగాక. ఎందుకు అంటే, ఇజ్రాయిల్ ప్రజలు దేవుడు తెర అనబడే ఒక ముసుగులో ఉన్నప్పుడు ఆయనను వారు గుర్తించలేని గుడ్డివారిగా చేయబడ్డారు. ఆమేన్, హల్లెలూయా. గుర్తించలేని గుడ్డివారిగా ఇజ్రాయిల్ సంఘం చేయబడింది. అందుకే ఇజ్రాయిల్ సంఘముతో ఆయన మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, మీరు కానీ జాగ్రత్తగా గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ విధంగా మాట్లాడడానికి గల కారణం ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రికలోనే ఇంకొకగా ఆయన మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. పూర్వకాలమందు ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఆమేన్. అందరు ఇక్కడే ఉన్నారా? అందరూ ఆమేన్ చెప్పాలా? హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మీరు ఆమేన్ చెప్తే నేను కొంచెం మీకు చెప్పడానికి సహాయం చేస్తారు. ఆమేన్, ఆమేన్. చూడండి నా ప్రియమైన సోదరి సోదరులారా, ఇక్కడ ఏమంటున్నాడంటే, ఏ హెబ్రీ సంఘంతో అయితే ఆ మాట అన్నాడో అదే హెబ్రీ సంఘంతో ఏమంటున్నాడంటే, పూర్వకాలమందు నానా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఆమేన్ ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడాడు. ఆమేన్. ఎవరితో మాట్లాడాడంటే ఆయన, మీరు
తెర తొలగించి ఉన్న దేవుడు అనే వర్తమానంలో ప్రవక్త గారు ఏమంటున్నారంటే, దేవుడు ఏమంటున్నాడంటే ప్రవక్తలో ఉండి ఏమంటున్నాడంటే, దేవుడు పాత నిబంధన కాలము నుండి యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చేంత వరకు ఆయన అనేక ముసుగులు ధరించాడు. ఆమె అనేక ముసుగులు ధరించాడు. ఇక్కడ అంటున్నాడు, మన పితరులతోటి ఆయన ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు. మన పితరులతోటి ప్రవక్తల ద్వారా ఎలా మాట్లాడాడు? ఆమె హల్లెలూయా. మన పితరులతోటి ప్రవక్తల ద్వారా ఎలా మాట్లాడాడు అంటే, పౌలు గారు అంటున్నాడు, పితరులతో మాట్లాడిన వాడు దేవుడు, కానీ మాట్లాడింది ఎవరంటే ప్రవక్తలలో ఉండి మాట్లాడాడు. హల్లెలూయా. ప్రవక్తలలో ఉండి పితరులతో మాట్లాడాడు, కానీ మాట్లాడింది ప్రవక్తలు కాదు, కానీ దేవుడు మాట్లాడాడు. ఆమేన్. ఎందుకు అంటున్నాడంటే, ఇక్కడ మాట్లాడిన వాళ్ళందరూ, ఇర్మియా ప్రవక్త మాట్లాడాడు, యెహెజ్కేలు ప్రవక్త మాట్లాడాడు, ఎలీషా ప్రవక్త మాట్లాడాడు, దానియేలు ప్రవక్త మాట్లాడాడు. బైబిల్ గ్రంథములో ఆది కాండం మొదలుకొని ఎందరైతే ప్రవక్తలు యేసుక్రీస్తు వరకు ప్రవచించి మాట్లాడారో వారందరూ కూడా వారందరిలో కూడా ఉండి మాట్లాడిన వాడు ఎవరు అయ్యా అంటే దేవుడే మాట్లాడాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు మాట్లాడాడంటే, పాత నిబంధన కాలం వరకు ఆయన ఒక ముసుగును ఆయన ధరించుకొని, ఆ ముసుగుల్లో ఆయన దాగి ఉండి, ఆ తెర వెనుకాల దాగి ఉండి ఆయన తన పితరులతో మాట్లాడాడు. హల్లెలూయా. అందరూ వింటున్నారా? దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అందుకే మీరు గమనించండి, పాత నిబంధన కాలంలో మన పితరులతో మాట్లాడిన దేవుడు ప్రవక్తల ద్వారా ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు, కానీ అంతకుముందు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. అందుకే వాక్యం ఏమంటుందంటే, దేవుని వాక్యము ఎవరికొచ్చునో వారు దైవములై ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యం ఎవరికి వచ్చునో, అందుకే ఎల్లప్పుడు కూడా ప్రవక్త దగ్గరికి దేవుని వాక్యమే వచ్చేది. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడనే దేవుని వాక్యం వచ్చేది. ప్రవక్త వచ్చేవాడు, ప్రవక్త వచ్చి ఇశ్రాయేలు సంఘంతో బోధించేవాడు. దేవుడు ఏదైతే చెప్పాడో ప్రవక్త చెప్పేవాడు. ప్రవక్త చెప్పినది ఇశ్రాయేలు ప్రజలు వినకుండా వారు సామాన్యమైన మనుషులే అని వారు ప్రవక్తలను హింసించేవాళ్ళు, ప్రవక్తలను కొట్టేవాళ్ళు, ప్రవక్తల్ని చంపేవాళ్ళు, ప్రవక్తల పట్ల ఇష్టానుసారంగా నడుచుకునేవాళ్ళు. కానీ వాళ్ళు చేస్తున్నది ప్రవక్తల్ని వాళ్ళు కొట్టడము చంపడము కాదు, కానీ యేసుక్రీస్తునే వారు ఆ విధంగా చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ప్రవక్తలు అందరూ కూడా ఎవరైనారంటే దైవములై ఉన్నారు. వింటున్నారా? దేవుని వాక్యం చదవండి. యోహాను సువార్త త్వరగా దయచేసి మీరు గమనించినట్లయితే ఎక్కడ ఉన్నదంటే 10వ అధ్యాయము చదవండి. 10వ అధ్యాయము 34 నుంచి 36 దాకా యేసుక్రీస్తు కాలంలో యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. అందుకు యేసు, మీరు ఇజ్రాయేల్ సంఘముతో అంటున్నాడు, మీరు దైవములనియు నేను అంటినని, పాత నిబంధనలో నేను అంటినని మీ ధర్మశాస్త్రంలో మీరు రాయబడి ఉండలేదా? లేఖనము ఎప్పుడు కూడా నిర్దుఖము కానేరదు. అది నోటీస్. దేవుని వాక్యము ఎవరికి వచ్చనో వారే దైవములని చెప్పిన ఎడలా నేను దేవుని కుమారుడినని నేను చెప్పుకున్నందుకు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలు బ్రదర్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగుగా. ఇప్పుడు ఎందుకు ఇజ్రాయెల్ సంఘముగా ఉన్న ఇజ్రాయెల్ ప్రజలు ఇక్కడ జరుగుతున్న సంఘటన చూస్తే ఆయన ఏం చేస్తున్నారంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారంటే, ఏమండి, ఆయన మాట్లాడుతూ ఇజ్రాయెల్ సంఘంతో మాట్లాడుతూ, నేను దేవుని కుమారుణ్ణి, హల్లెలూయా, నేను దేవుని కుమారుణ్ణి,
దేవుని వాక్యం ఎవరికి వచ్చునో వారు దైవములని ధర్మశాస్త్రంలో చెప్పబడి ఉన్నది. హల్లెలూయా. అందుకని నేను దైవమై ఉన్నాను అని చెప్పుకున్నాడు ఆయన. వింటున్నారా? ఆమేన్, ఆమేన్. నేను దైవం అని చెప్పుకున్నందుకు నువ్వు ఒక మనుషుడు అయి ఉండి దేవుడిని చెప్పుకుంటున్నావా? నువ్వు ఒక మనుషుడు అయి ఉండి దేవుడిని చెప్పుకుంటున్నావా? వీడు దేవదేశం చేస్తున్నాడని చెప్పి వాళ్ళందరూ కూడా యేసుప్రభు వారిని తిట్టడం మొదలుపెట్టారు. హల్లెలూయా. దేవుని ఎక్కడ మనకి మహిమ కలుగును గాక. తిట్టడం మొదలుపెట్టారు. ఆయన మీద పగ, ద్వేషం వచ్చేసింది ఇజ్రాయేల్ సంఘానికి, శాస్త్రులకి, సద్దుకైలకి, హెరోదులకి, వాళ్ళందరికీ కూడా యేసుక్రీస్తు మీద కోపం వచ్చింది. ఎందుకంటే పాపములు క్షమించుటకు కేవలం దేవుడికి మాత్రమే అధికారం కలదని ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. ఆమేన్. కానీ ఆ దేవుడు శరీరధారయ్య రక్తమాంసముల శరీరంలో ఇజ్రాయేల్ సంఘం దగ్గరకు వచ్చినప్పుడు, మనుష్య కుమారుడిగా ఆయన వచ్చినప్పుడు ఆ పాపములు క్షమిస్తారని ఆల్రెడీ ప్రవక్తల గ్రంథాలను రాయిచ్చి ఇచ్చాడు. ఆమేన్. రాయిచ్చి ఇచ్చిన ఆయన ఇక్కడ శరీరధారి ఇచ్చి ఆ దైవమే ధర్మశాస్త్రములో యెహోవాగా, పాత నిబంధనలో యెహోవాగా ఉన్న ఆయనే యేసుక్రీస్తుగా మారి శరీరధారిగా వచ్చి ఒక తెర వెనకాల దాగి ఉండి మాట్లాడుతున్నప్పుడు ఇజ్రాయెల్కి చాలా బాధ కలిగించింది. ఆమేన్. ఎందుకంటే ఆయన ధర్మశాస్త్రం నుండి గొప్ప వైపు తిరుగుతూ ఉన్నాడు. ధర్మశాస్త్రం అనే తెర నుండి యేసుక్రీస్తు అనే శరీరం తెర వెనకాల దాగి ఉండి ఆయన మాట్లాడుతున్నాడు. ఆమేన్. కానీ ఇక్కడ ఇజ్రాయెల్ సంఘం ఏమంటుందంటే, మన పితరులతో మాట్లాడిన దేవుడు. ఎవరితో మాట్లాడాడు? పితరులతో ఎలా మాట్లాడాడు? ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఈ తెర తొలగించబడిన దేవుడు అని వర్తమానంలో అంటున్నాడు ఆయన. దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? దేవుడు ముఖములు మార్చాడే కానీ, తన ముఖాలు మార్చాడే కానీ ఆయన స్వభావం మారలేదు. అర్థమైంది? ఏంటట? ఆయన ఏం మార్చాడా? యెహెజ్కేలు ప్రవక్త యొక్క ముఖాన్ని వేసుకొని వచ్చాడు. ఇర్మియా ప్రవక్త యొక్క ముఖాన్ని వేసుకొని వచ్చాడు. దానియేలు ప్రవక్త యొక్క ముఖాన్ని కలిగి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అనేక మంది ప్రవక్తల యొక్క ముఖములు ఆయన మార్చాడే కానీ ఆయన స్వభావం మారలేదు. దేవుడు అందుకే యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము, యుగయుగములు ఒకే రీతిగా ఉన్నాడు. ఎందుకు అంటే ఆయన అప్పుడు ప్రవక్తల రూపంలో ఉన్నాడు, ఇప్పుడు యేసుక్రీస్తు రూపంలో ఉన్నాడు. అందుకే దేవుని వాక్యం ఎవరికి వచ్చునో వారు దైవములు. హల్లెలూయా. దేవుడి యొక్క వాక్యం ఎక్కడి నుండి వస్తుందంటే యెహోవా యొద్ద నుండి వస్తా ఉన్నది పాత నిబంధనలో. ఆమేన్. ఈరోజు మనకి ఎక్కడి నుంచి దేవుని వాక్యం వస్తున్నదంటే దేవుని దగ్గర నుండి ప్రవక్త దగ్గరకు వచ్చి, ప్రవక్త దగ్గర నుండి మన దగ్గరికి వచ్చినది. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యం ఎవరికైతే వచ్చిందో ఈరోజు దినము కూడా వారు, ఈ గడియ వధువైన ఆమె కూడా దైవములై ఉన్నారు. ఆమె వధువు దైవమై ఉన్నది. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఒక దైవము, నిజమే ఏకైక దైవం అయితే ఒక దైవం ఏమై ఉన్నది. ఆమేన్. అందుకు అర్థమవుతుందా? దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అందుకే దైవత్వమును గ్రహించుతున్న వర్తమానం కూడా ప్రవక్త చెప్పాడు. నేను ఒకసారి చదవండి, మీకు బాగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి మా పితరులతో ఆయన ఎలా మాట్లాడట? పితరులతో మన ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు. కానీ దినముల అంతమందు తన కుమారుని ద్వారా అందరికి అర్థమవుతుందండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా. అందుకు అర్థమవుతుంది. ఈ దినముల అంతమంది ఎవరి ద్వారా మాట్లాడుతుండట? ఈసారి అప్పుడు ప్రవక్తల ముఖములు వేసుకుని వస్తే ఈసారి ఆ ప్రవక్తలందరినీ తీసుకోవడంలో ఆయన. ఆమేన్, ఆమేన్. ఈసారి ప్రవక్తలందరినీ తీసుకోవడంలో ఈయన తనకుంటూ ఎలోహింగా ఉన్న ఆయన, సర్వ అధికారం గల దేవుడుగా ఉన్న ఆయన, సర్వ సృష్టికి రాజై ఉన్న ఆయన, అనంతమైన వాడు, దేవుని ఆత్మగా ఉన్నవాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తన కొరకే ఒక దేహం అనే శరీరాన్ని, తెరనబడే శరీరాన్ని ఆయన తయారు చేసుకుంటున్నాడు. ఆమేన్. ఆ శరీరం ఏంటంటే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. యేసు అయి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పినట్లుగా అని అంటాడు, చెప్పినట్లుగా పాత నిబంధనలో 7000 ప్రవక్తలో చెప్పబడిన ప్రవచనం ఉంది. ఏమన్నాడు ఆయన? ఇదిగో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను అన్నాడా? చెప్పండి సార్, అమ్మ చెప్పండి. మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను అని అన్నాడా? ఇప్పుడు ఆయన చెప్పిన మాట మొదట ఎవరికి నెరవేర్పించాలంటే తనకు నెరవేర్పు చేసుకోవాలా? అర్థమైంది.
మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను అని చెప్పినప్పుడు ఇప్పుడు దేవుడు ఏమవుతున్నాడు? ఒక రక్త మాంసముల శరీరంలో వస్తున్నాడు భూమికి. ఆమేన్. ఎలా వస్తున్నాడు? రక్త మాంసముల శరీరంలో ఒక తెరలోనికి వస్తున్నాడు. ఇప్పుడు వచ్చిన ఆయనకి ఏం చేయాలంటే ఏవేలు చెప్పిన ప్రవచనం మొదట ఆయన జీవితంలో నెరవేర్పు కావాలి. అందుకే యోర్దానులో నీళ్లు బాప్తీసం తీసుకొని నీళ్ళలో నుండి బయటికి రంగల్నే ఆకాశము నుండి పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చింది. ఆమేన్. అది ఏవేళలో చెప్పబడిన ప్రవచన ప్రకారం ఆయనకి పరిశుద్ధాత్మ వస్తూ ఉంది. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఆయనకు దిగి వచ్చిన ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు ఆయన ఈ లోకంలో ఒక సువార్త పరిచారకుడిగా సువార్త ప్రకటి. ఎందుకంటే ప్రభువులో అన్ని గుణ లక్షణాలు ఉన్నాయి. ఏమేమి గుణ లక్షణాలు ఏమేమి పరిచయం ఉన్నాయంటే ప్రవక్తగా ఉన్నాడు, అపోస్తలుడుగా ఉన్నాడు, ఆయన సువార్థికుడిగా ఉన్నాడు, ఆయన ఉపదేశకుడిగా ఉన్నాడు, ఆయన కాపరిగా కూడా ఉన్నాడు. అవును కదా? అన్ని గుణలక్షణాలు ఉన్నాయి కాబట్టి 5 రకాల పరిచర్యను ఆయన జీవితంలో ఆయన చూపించాడు. 5 అందరికి ఉండాల్సిన అవసరం లే, ఆయన ఉండాలని ఏం లేదు. వింటున్నారా? 5 ఒకరికే ఉండాలని ఏం లేదు. కానీ ఆయన ఏర్పాట్లు ఉన్నారు 5 రకాల పరిచర్యలు ఇస్తాడు ఆయన. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడంటే ఫిలిప్పు రాసిన పత్రికలో గమనించండి 2వ అధ్యాయం 1-8 వచనంలో అంటున్నాడు, మనుషుడిగా వచ్చినప్పుడు ఎలా కనపడుతున్నాడు అట ఆయన. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-8 వచనాలు దయచేసి. ఆమేన్. వాత్సల్యమైనను నీడలా ఏక ప్రేమ కలిగి మీరు 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 దయచేసి క్షమించండి. కింద ఏం చెప్తారంటే ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి పైనుంచి చదవండి బ్రదర్ దయచేసి. 8 వచనమా చదవండి, 7 నుంచి చదవండి దయచేసి. ఇంకా కొంచెం పైనుంచి చదవండి. యేసుక్రీస్తు వారు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి భాగ్యముగా ఎంచుకొనలేదు, మనుష్యుల పోలికగా పుట్టి. దేవుని స్వరూపం గలవాడు ఎలా పుట్టాడు చెప్పండి? దేవుని స్వరూపం గలవాడు ఎలా పుడుతున్నాడు? ఇక్కడ మనుషుల పోలికగా ఆయన పుట్టి. మనుషుల పోలికగా పుట్టడం అంటే రక్త మాంసముల శరీరంలో పుట్టడం. హల్లెలూయా. రక్త మాంసాల శరీరంలో పుట్టడం, పాపపు శరీరాకారంలో పుట్టడం మనుషుల పోలిక. హల్లెలూయా. మనుషుల పోలికగా ఆయన పుట్టి ఒక దాసుడైన వారి యొక్క స్వరూపమును ధరించుకొని తను తాను రిక్తికుడిగా ఆయన చేసుకున్నాడు. ఆయన ఆకారంగా మనుషులు కనపడడానికి ఎలా కనపడుతున్నాడు? మనుషుడుగా కనపడి అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హెచ్చుగా ఉన్న ఆయన ఏమయ్యాడండి? ఇక్కడ హెచ్చుగా పరలోకములో దేవుని స్వరూపం కలిగినటువంటి ఆయన భూమి మీదకి ఎలా వచ్చాడు? తను తగ్గించుకున్నాడు. ఆయన రిక్తుకునిగా చేసుకున్నాడు. అందరూ వింటున్నారా? ఆమేన్ చెప్పవా? హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అదండి పరలోకంలో దేవుని స్వరూపం ఉన్న ఆయన ఇక్కడ ఎలాంటి పోలికతో? మనుషుల పోలిక. రెండోది వచ్చి దాసుని స్వరూపం. హల్లెలూయా. దాసుడుగా అంటే అంత తన్ను తాను తగ్గించుకొని ఏకలోకములో ఆయన జీవించిన గాడు ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు ఎవరు అంటే ఎలోహిముగా ఉన్న ఆయనే, యెహోవాగా ఉన్న ఆయనే యేసుక్రీస్తు అనబడే తెర వెనుకకి అని వచ్చాడు. ఆమేన్. యేసుక్రీస్తు తెర వెనకల దాగి ఉండి ఆయన ఇజ్రాయెల్ సంఘం మధ్యలో తిరుగుతూ ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్రజల చేత ఆయన ద్వేషించబడతా ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్రజల చేత ఆయన తృణీకరించబడిన వాడిగా అయిపోయాడు. ఇజ్రాయెల్ ప్రజల చేత ఆయన నిరాకరించబడిన వాడిగా అయ్యాడు. ఆమేన్. హల్లెలూయా. కారణం ఏంటంటే ఆ తెర ఇది పాత నిబంధనలో కరుణాపీఠము, పాత నిబంధనలో ఆ యొక్క ఇజ్రాయేలు దేవుని యొక్క మందిరముగా ఉన్నటువంటి సొలొమోను మందిరం.
వింటున్నారా? ఆ మందిరములో 3 భాగములు ఉంటే అతి పరిశుద్ధ స్థలములో ఉంటే ఆ తెర వెనుకాల ఎల్లప్పుడు కూడా దేవుడు దాగి ఉండేవాడు. అవును కదా? ఆ తెర వెనుకాల దాగి ఉన్నాడు ఆయన. ఇజ్రాయేల్ యొక్క తెర వెనుక దాగి ఉన్నాడు. ఆ కరుణాపీఠం దగ్గర అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న తెర వెనకాల దాగి ఉన్నాడు. దాక్కొని ఇజ్రాయేల్ ప్రజలతోటి ఎల్లప్పుడూ ప్రధాన యాజకుడి ద్వారా ఆయన మాట్లాడుతూ ఉండేవాడు. ఏమండి? అవును కదా? ఇలా మాట్లాడుతున్న ఆయన ఇప్పుడు పౌలు గారు కాలం వచ్చేంత వరకు ఆ తెర వెనుకలో దాగున్న ఆయన ఎన్నడూ కూడా ఆయన కనబడలేదు. అక్కడే ఉన్నాడు ఆయన. హల్లెలూయా. కానీ పౌలు గారు కాలం వచ్చిన అక్కడ దాగున్న ఆయన, యేసుక్రీస్తు కాలం వచ్చేసరికి ఆయన అక్కడ ఉన్న ఆయన తన కొరకై ఏర్పాటు చేసుకుని ఒక మరియ గర్భంలో తయారు చేసుకుని ఒక శరీరంలోకి, ఒక దేహంలోకి, ఒక తెరలోనికి, ఒక రక్తమాంసాల శరీరాన్ని ఆయన తయారు చేసుకొని తెర వెనకాల ఆయన దాగి ఉండి ఇజ్రాయెల్ ప్రజలందరూ ముందు కనబడుతూ ఉంటే వాళ్ళందరూ కూడా ఆయన గుర్తించలేకపోయారు. దేవుడు అంటే తెర వెనకాల ఉంటాడు కదా, ఎల్లప్పుడు కూడా తెర వెనకాల ఉండి ప్రధాన యాజకుడి దగ్గర మన పాపము క్షమిస్తూ ఉండేవాడు కదా. ఈయనేంది పాపములు క్షమించడానికి నాకు అధికారం ఉందంటాడు. అద్భుతాలు సూచక్రియలు చేసి మన విశ్రాంతి దినం మేరడం లేదు. ఏదో కార్యాలు చేస్తున్నాడు. దేవుడు తప్ప ఇటువంటి కార్యాలు మనుషుడితో దేవుడు ఉండకపోయేటువంటి కార్యాలు చేయుడు. ఉన్నాడు ఓకే, కానీ మన ధర్మశాస్త్రాన్ని మీరుతా ఉన్నాడు ఈయన అని ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఆయన గుర్తించలేని విధంగా ఇజ్రాయెల్ ప్రజల సంఘాలన్నీ కూడా అక్కడున్న 4 రకాల తెగల వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. ఆమె అర్థమవుతుందా? హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇలా ఉంటే దాని గురించి పౌలు గారు మాట్లాడుతూ ఒక మాట అంటున్నాడు. కొరింథీయులుగా క్షమించండి, 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ఆయన గురించి మాట్లాడుతూ అంటున్నాడు పౌలు గారు. 1 తిమోతి 3:16 నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము, దేవుని యొక్క భక్తిని గురించి దేవుడు ఏమైనాడో దాని గురించి తెలుసుకోవాల్సిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమైన. చాలు బ్రదర్, హల్లెలూయా. అందరూ వింటున్నారా? ఏమంటాడు ఆయన? దైవభక్తిని గురించిన మర్మము నిరాక్షేపముగా గొప్పదై ఉన్నది. అంటే ఇక నో కాంట్రవర్సీ. నిరాక్షేపం, దాని గురించి నిరాకరించడం ఏమి లేదు, దాని గురించి వాగ్వాదాలు పెట్టుకోవడం ఏమి లేదు, దాని గురించి ఇక మాట్లాడేదంతా కూడా ఏమి లేదు. వింటున్నారా? అది ఏమైనది అంటే నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము, దేవుడు ఏమై ఉన్నాడు అనబడే మర్మము, అది గొప్పదై ఉన్నది. ఆయన అని తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్ బైబిల్ గాడ్ మేడ్ ఫ్లెష్. దేవుడు శరీరమాయను, దేవుడు రక్త మాంసముల శరీరమాయను అని ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి ఉంటుంది. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఈ రక్త మాంసముల శరీరంలో వచ్చి ఆయన తిరుగుతూ ఉంటే, రక్త మాంసముల శరీరంలో ఎలోహింగా ఉన్న ఆయన వచ్చి తిరుగుతూ ఉంటే, దేవుడు అంటే ఇలా ఉంటాడు కదా, దేవుడు ద్వారా అద్భుతాలు ఎవరు ఆయన గొప్ప ఆయన వచ్చాడంటే యేసు ప్రభువు అంట. ఆయన ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి, స్వస్థతలు జరుగుతున్నాయి, గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఆయన చూడాలి మేము అని గ్రీసు దేశ పండితులు అనుకున్నారు. అర్థమవుతుంది? ఎవరు అనుకున్నారు సార్? గ్రీసు దేశస్తులు ఎవరంటే వాళ్ళు మహాజ్ఞానులు, మహా వివేకం కలిగిన వాళ్ళు. హల్లెలూయా. అందుకే వాక్యం ఏమంటుందంటే యూదులు సూచక్రియలు అడుగుచున్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానమును వెతుకుతున్నారు. హల్లెలూయా. వాళ్ళు యూదుల సూచక్రియల గురించి వాళ్ళు చేయాలని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటే, గ్రీసు దేశస్తులు జ్ఞానమును వెతుకుతున్నోళ్ళు. ఆమె కానీ పౌలు గారు ఏమంటారంటే, వారు యూదులైతే సూచనలు అడుగుతున్నారు, గ్రీసు దేశస్తులైతే జ్ఞానమును వెతుకుతున్నారు. కానీ వాళ్ళు వెతుకుతున్న దాన్ని ఎదురు చూస్తున్న దాన్ని మేమైతే ప్రకటిస్తున్నాం అన్నాడు ఆయన. ఆమేన్. అదేంటి అయ్యిందంటే ప్రభువైన యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతుంది. అవును కదా? హల్లెలూయా. యేసుక్రీస్తుని గురించి ప్రకటించడం గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు కాలంలో వాళ్ళందరూ గ్రీసు దేశస్తులందరూ వచ్చి ఫిలిప్పు దగ్గర అడుగుతున్నారు, ఏమని? అయ్యా, మేము యేసుని చూడగొరుచున్నాము అన్నారా? హల్లెలూయా. ఫిలిప్పు దగ్గరికి వచ్చి, అయ్యా మేము యేసుని చూడగొరుచున్నాము,
దేవుడు 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 గురించి మాకు అర్థమైంది. మార్స్ కొండ మీద మేము మాకు పౌలు గారు ప్రకటించాడు ఒకప్పుడు, దేవుడు ఎలా ఉంటాడో చెప్పాడు ఆయన. కాబట్టి మేము దేవుని చూడాలనుకుంటున్నాము, యేసుని మేము చూడగొరుచున్నామని వర్తమానం చెప్పాడు. ఆమె యేసుని మేము చూడగొరుచున్నాము అంటే పిలుపుతో చెప్పగలి. పిలుపు వెళ్ళి ఆంధ్రేయకి చెప్పాడు. పిలుపు ఆంధ్రే ఇద్దరు వెళ్ళి, యేసు బ్రదర్ అయ్యా నేను చూడడానికి కొంతమంది జ్ఞానులు వచ్చారు, కొందరు గొప్పోళ్ళు వచ్చారు, విజ్ఞానులు వచ్చారు, నేను చూడాలనుకుంటున్నారయ్యా. హల్లెలూయా అంటే యేసు ప్రభు ఏమన్నాడంటే, కుమారుడు మహిమపరచవలసిన గడియ వచ్చి ఉన్నది. ఆమె ఆయనకు అర్థమవుతుందా? కుమారుడు ఏం చేయబడాలా? మహిమపరచబడవలసిన గడియ వచ్చింది అని ఒక మాట అంటాడు. చూడండి అక్కడ యోహాను సువార్త 12వ అధ్యాయం 20 నుండి 25 దాకా. యోహాను సువార్త 12వ అధ్యాయము 20 నుండి 25 దాకా చదవండి దయచేసి. ఆ పండుగ ఏంటంటే ఆ పండుగ పస్కా పండుగ. అయ్యా మేము యేసును చూడగొరుచున్నాము అని అతడితో చెప్పగా, పిలుపు వచ్చి ఆంధ్రయ్యతో చెప్పాను. యేసుతో చెప్పారు. యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు, గమనించండి. అందుకు యేసు ప్రభు వారు వారితో ఇట్లా అన్నాడు, మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ. చూడండి, ఆయన చూడడానికి వస్తే ఆయన మాట్లాడుతున్న మాటలు మీరు గమనించాలి, అబ్జర్వ్ చేయండి. హల్లెలూయా. ఏమంటున్నాడు? మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చిన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. ఆ గింజ భూమిలో పడి చచ్చితేనే గాని విస్తారముగా ఫలించదు. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ప్రభు మిమ్మల్ని కూడా దీవించును గాక. కాబట్టి నా ప్రియమైన సోదరి గమనించండి, బాగా ఆలోచించండి. వాళ్ళు చూడ్డానికి వస్తే ఈయన పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నాడు. గ్రీసు దేశస్థులేమో దేవుని చూడ్డానికి వచ్చారు, జ్ఞానం వెతుకుతా వచ్చారు. దేవుడు ఇలా ఉంటాడు, అలా ఉంటాడు, అలా ఉంటాడు, అలా ఉంటాడు అనుకుంటూ వచ్చారు. చాలా గొప్పగా ఉంటాడు. మనం అనుకున్న దానికి ఇంకా చాలా గొప్ప. ఎందుకంటే జ్ఞానులకు అందరికి ఒక రకంగా వాళ్ళ ఆలోచన వేరే రకంగా ఉంటుంది. విజ్ఞానం కలిగిన వాళ్ళకి ఆలోచన అంతా వేరే రకంగా ఉంటుంది. హల్లెలూయా. కానీ వాళ్ళు రాగానే ఏమంటున్నాడు? గోధుమ గింజ భూమిలో పడి చచ్చితే గాని అది విస్తారముగా ఫలించదు అననంగానే వీళ్ళకి ఏం కనపడింది అక్కడ? ఒక సామాన్యంగా యూదా వస్త్రాలతో ఉన్నటువంటి ఒక నరుడు కనపడ్డాడు వీళ్ళకి. హల్లెలూయా. ఎవరు కనపడుతున్నారు? ఒక మనుష్యుడు కనపడ్డాడు వాళ్ళకి. అందుకని వచ్చిన వాళ్ళు నిరాశ చెంది వెళ్ళిపోయారు. దేవుడు ఇట్టుంటాడు అనుకుంటే మనుషుడు కనపడ్డాడే. ఆమె హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ దేవుడు ఎక్కడ దాగి ఉన్నాడు? యేసు అనబడే శరీరం వెనకాల దాగి ఉన్నాడు ఆయన. అది వాళ్ళు గుర్తించలేకపోయారు, దాన్ని గ్రహించలేకపోయారు. హల్లెలూయా. అందుకే ప్రభు అంట అందుకే ఆ పాతరి మందులో తెర వెనకాల దాగి ఉండి, పాతరి మందులో ఆ సొలొమోను మండపం యొక్క తెర వెనకాల దాగి ఉండి ఉన్న ఆయన శరీరధారి ఆ కల్వరి శిలువలో ఆయన రక్తము కార్చి, రక్తము చిందించి, విమోచించి, సృష్టిని యొక్క దేవుని కుమార్తెలను గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఉన్న వారిని ఆయన విమోచించి, ఆయన చనిపోతూ ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసినప్పుడు వాళ్ళు అక్కడ లోపల ఆలయంలో వాళ్ళు ఆరాధన చేస్తూ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఆరాధన చేస్తూ ఉన్నారు. ఎవరు? ఇజ్రాయెల్ సంఘం ఆరాధన చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఏదైతే ధర్మశాస్త్రములు వాళ్ళు అనుకుంటున్నారో అవంతా కూడా గొల్గొతా పర్వతం మీద నెరవేర్పు జరుగుతూ ఉన్నది. కానీ వీళ్ళు ఇక్కడ ఆయన చూడలేని గుడ్డివారుగా అయిపోయారు కాబట్టి ఆయన విడిచిపెట్టి ఇక్కడ తెర వెనకాల ఉన్న ఆయన ఆరాధన చేస్తూ ఉన్నారు. అందుకు అర్థమవుతుంది.
తెర వెనుకల ఆయన ఆరాధన చేస్తూ ఉంటే ఆయన ఎప్పుడైతే బిగ్గరగా కేక వేశాడో ఆ శరీరం అనే తెరలోకి వచ్చిన ఆయన చనిపోయిన వెంటనే దేవాలయం యొక్క తెర వింటున్నారా? ఇప్పుడు దేవుడు ఎలా కనపడుతున్నాడు? ఇంతకుముందు చూస్తేనే మరణం, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి చూస్తేనే మరణం. ఆమె కానీ నేను ఇప్పుడు అక్కడ లేను, ఇదిగో కల్వరి సిలువలో తెరలో దాగి ఉన్నాను నేనని దేవుడు అక్కడ చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చినిగిందా లేదు? తెర చినిగిపోయింది. గర్భాలయం యొక్క తెర నడిమికి చినిగెను, భూమి బద్దలాయను, భూకంపము కలిగెను. హల్లెలూయా. భూమి బద్దలాయను, భూమి వణికెను అని బైబిల్లో రాయబడి ఉంటుంది. ఇక్కడ యేసుక్రీస్తు, యేసు అనబడే శరీరం వెనకాల ఆయన. హల్లెలూయా. గమనిస్తున్నారా? హల్లెలూయా. చూడండి, లూకాసు సువార్తలో మాట అంటున్నాడు 23:45 అక్కడ జరిగిన సంఘటన గురించి. లూకాసు సువార్త 23:45. గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, ఆమేన్. వింటున్నారా? అందుకు అర్థమవుతుందా? ఇప్పుడు ఏమంటున్నాడు? తండ్రి, నీ చేతికి నేను నా ఆత్మను అప్పగించుచున్నాను అన్నాడు. అనేక మంది చూపించచ్చు, ఇదిగో ఆయన తండ్రి 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 అంటున్నాడు, ఇంకొక ఆయన అక్కడున్నాడు, ఇంకొక ఆయన ఎక్కడున్నాడు అని లేఖనాలను పట్టుకొని చెప్పచ్చు. కానీ ఈయన ప్రవక్త అంటారు, ఈయన కుమారుని స్థానంలో ఉన్నప్పుడు కుమారుడిలాగానే మాట్లాడాలి. హల్లెలూయా. ఎలా మాట్లాడాలా? కుమారుడి స్థానంలో ఉన్నప్పుడు కుమారుడు. ఇప్పుడు నేనున్నాను, ఉదాహరణకి అంటున్నాడు ఆయన, నేనున్నాను, నేను యవనుడుగా ఉన్నప్పుడు నాకు వివాహం అయింది, నాకు కుమారుడు పుడితే నేను తండ్రిని. హల్లెలూయా. కుమారుడికి వివాహం అయ్యి ఆయనకి ఎవరైనా కుమారుడు కుమార్తె పుడితే అప్పుడు నేను తాతని. అంతేనా? ఇప్పుడు నాకు కుమారుడు పుడితే నా కుమారుడు కుమారుడుగానే మాట్లాడాలా? అవునా? కుమారుడు ఎలా మాట్లాడాలా? కుమారుడు నేను తండ్రిని అయిపోయాను కాబట్టి తండ్రిలాగా నా తండ్రి దగ్గర ప్రవర్తిస్తా అంటే కుదరదు. చెప్పింది అర్థమవుతుందా? నేను తండ్రిని అయిపోయాను కాబట్టి నా తండ్రి దగ్గర నేను తండ్రిలాగా మాట్లాడుతుంటే కుదరదు. కుమారుడే, తండ్రి తండ్రి. ఆమె ఇప్పుడు తండ్రి అని ఎవరిని గురించి బైబిల్ మాట్లాడుతున్నట్టే? దేవుని ఆత్మ గురించి మాట్లాడుతాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈయన ఈ భూమి మీదకి దేవుని కుమారుడిగా ఈ లోకములోనికి ఆదాము చేయలేని కార్యమును ఆదాము స్థానములో కడపటి ఆదాముగా ఆ చేయలేని కార్యాన్ని సంపూర్తి చేయడానికి వచ్చాడు కాబట్టి కుమారుడిగా ఉండి ఆ స్థానంలో ఉండి మాట్లాడుతున్నాడు. ఆమేన్. కుమారుడిగా ఉండి మాట్లాడుతున్నప్పుడు కుమారుడిగానే మాట్లాడతాడు. హల్లెలూయా. అంతే కదండి. అందుకని నేను తండ్రి అయిపోయాను కాబట్టి తండ్రిని అయిపోయాను కాబట్టి కుమారుని స్థానాన్ని తీసేయడానికి లేదు. కుమారుని స్థానంలో ఉన్నప్పుడు కుమారులాగానే మాట్లాడాలి, తండ్రి స్థానంలో ఉన్నప్పుడు తండ్రిలాగానే మాట్లాడాలి. హల్లెలూయా. అందుకని దేవుడు ఏమంటాడు? తండ్రిగా ఉన్నాడు, కుమారుడిగా ఉన్నాడు, పరిశుద్ధాత్మగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకు అర్థమవుతుందా? దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి నా ప్రియమైన అందుకే అక్కడ కల్వరి సిలువలో ఆయన ఆ విధంగా చనిపోతూ ఆయన రక్తము కారుస్తూ చనిపోతూ ఉంటే ఇజ్రాయేలీ సంఘం అక్కడ ఆ కార్యాలు చేస్తుంది. ఎందుకు చేస్తుంది అంటున్నాడంటే, పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడుతూ అంటున్నాడు, అక్కడ జరిగే కార్యాలు ఏవి కూడా చూడకున్నట్లు దేవుడు వాళ్ళ హృదయం మీద వాళ్ళ కళ్ళకు ముసుగు వేసేసాడు. ఏం చేశాడు దేవుడు? ముసుగు వేసినాక కళ్ళకి ఏమి కనపడదు, వాళ్ళకి ఏమి అర్థం కాదు, ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాదు. చూడండి, దాన్ని చదివి నేను ముగిస్తాను, గమనించండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, ఆ సంఘటన యేసుక్రీస్తుకు జరిగే సంఘటన ఎందుకు ఇజ్రాయెల్ సంఘం గుర్తించలేకుండా పోయింది అని దాని గురించి మాట్లాడుతున్నాడు అక్కడ పౌలు గారు. 2 కొరింథీ 3వ అధ్యాయం
14 నుంచి 16 వచనం దాకా దయచేసి చదవండి. వారి మనస్సులు ఎవరంటే, వారి మనస్సులు అంటే ఎవరి మనస్సులు అంటే ఇజ్రాయేల్ సంఘం యొక్క మనస్సులు కఠినములైపోయాయి గనుక నేటి వరకును పాత నిబంధన వాళ్ళు ఇజ్రాయేల్ సంఘం పాత నిబంధన చదువుతున్నప్పుడల్లా అవి క్రీస్తునంద గ్రంథంలో మారబడిన ప్రవచనాలన్నీ కొట్టివేయబడ్డాయని తేటపరచబడి కనబడకుండా ఆ ముసుకే నిలిచి ఉన్నది. మోషే గ్రంథము వారు చదివినప్పుడల్లా ముసుకు వారి హృదయం మీద ఉన్నది, కానీ వారి హృదయము యేసుక్రీస్తు వైపు ఎప్పుడు తిరుగునో. ఆమేన్, హల్లెలూయా. అప్పటి వరకు ఏమైందంటే వాళ్ళకి కనబడ్డు ఆయన యేసుక్రీస్తే యెహోవా అనే విషయం వాళ్ళకి అర్థం కాదు. హల్లెలూయా ఆయనకు అర్థమవుతుందా? కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళ హృదయముల మీద ముసుకేసేసాడు. వారి కళ్ళకు కనపడకుండా వాళ్ళకి దేవుడు చేసేసాడు. హల్లెలూయా. అందుకే వాళ్ళకి పాత నిబంధన యెహోవాయే, ఎలోహిమే, కొత్త నిబంధన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయన తెరలోనికి, శరీరం అనే మానవ తెరలోనికి వచ్చిన దేవుడై ఉన్నాడు అని గుర్తించలేని గుడ్డివారుగా చేయబడి ఆయనను కొట్టి, ఆయనను హింసించి, ఆయన ముఖము మీద ఉమ్మివేసి, ఆయనను చంపి సిలువకు ఎక్కించి ఆయన్ని సమాధి చేసేసారు. కారణం ఏంటంటే వారికి తన సొంత ప్రవక్త అంటారు. ఎందుకు ఇజ్రాయేల్ ప్రజలు యేసుక్రీస్తు వారు ఆ కల్వరి శిలువలో ఆయన చనిపోవడానికి, ఆయనకి అసలు ఆ కల్వరి శిలువలో ఆయన ఎందుకు చనిపోయాడంటే ఆయన అంటున్నాడు, ఆయన తన సొంత పిల్లలే, తన ఇజ్రాయేల్ సంఘమన తన సొంత పిల్లలే ఆయన్ని శిలువ వేసి చంపుతూ ఉంటే, ఆయన గుర్తించలేని వారుగా ఉంటే ఆయన ఆ వేదనకు గుండె పగిలి చనిపోయాడు. గుండె బ్రద్దలై చనిపోయాడు. ఆయన అంటున్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే, పునరుద్ధానాన్ని నేనే, జీవమును నేనే అని చెప్పిన ఆయన ఒక మరణంలోకి వెళ్ళడానికి నాకు అధికారం ఉంది, మరలా జీవాన్ని పొందుకోవడానికి నాకు అధికారం ఉందన్న ఆయన. ఆమేన్. ఇప్పుడు అలా ఉండన్న ఆయన ఇప్పుడు ఏమవుతున్నాడంటే ఇజ్రాయేల్ సంఘం చేసిన పనికి గుండె బ్రద్దలై చనిపోతా ఉన్నాడు. తన పిల్లలే, తన సొంత పిల్లలే ఈ విధంగా నన్ను చేశారని ఆయన ఎంతో వేదనతో, బాధతో, ఎంతో ఇబ్బందితో ఆయన ఆ శిలువ మీద మరణిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? కాబట్టి యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరం, యుగయుగములు ఒకే రీతిగా ఉన్నాడు. ప్రవక్తల కాలంలో ఆయన ముసుకు మార్చి, ముఖములో మార్చి ప్రవక్తలలో ఉండి మాట్లాడిన దేవుడు. 2000 సంవత్సరాలకు ముందు యేసుక్రీస్తు అనబడే ఒక దేహము, శరీరము తెరను తీసుకొని ఆ తెర వెనకాల ఉండి దాగి మాట్లాడిన దేవుడు. హల్లెలూయా. వింటున్నారా? కాబట్టి దైవత్వం యొక్క మర్మము ఈ దినమున గొప్పదై ఉన్నది. ఇంకా ఉంది మెసేజ్, ప్రభు చిత్తమైతే ఒకసారి చూద్దాం. చెప్పడానికి చిన్న వర్తమానం దీవించిన ప్రభు మనల్ని ఆశీర్వదించిన గాక.